సమాజంలో రాజకీయ నాయకులకి కొంత పరిధి ఉంటుంది, అదేవిధంగా కొంత స్వేచ్ఛ ఉంటుంది. పౌరులు కూడా వాక్ స్వాతంత్రం కానీ లేదా ఇతరత్ర రాజ్యాంగం కల్పించినటువంటి రీతిలో కొన్ని భావ వ్యక్తీకరణ కానీ స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా ప్రెస్ కూడా వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే సామాజిక చైతన్యం చేయడానికి లేదా ఇతరత్ర ఏదైనా వెలికి తీయడానికి లేదు ఒక స్ఫూర్తిదాయకంగానో లేదా రాజకీయ పరంగానో వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు వెల్లడించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. దాంట్లో ఎవరు కూడా వివేదించడానికి వీల్లేదు. అది పూర్తిగా విశ్వసించే వాళ్ళు కూడా నేను కూడా ఒకరిని. బట్ ఇటీవల ఒక ఛానల్లో ఒక అంశం వచ్చింది. అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కొంత వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానమో లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం వల్ల వివిధ కోణాల్లో వాళ్ళు ఆలోచించుకుండొచ్చు. దాన్ని కూడా నేను తప్పుపట్టడం లేదు. ముఖ్యంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు అనేటువంటిది ఒక వర్డ్ వచ్చింది. అది మరి నా అభిప్రాయమా లేకపోతే ఇతరత్ర ఆలోచన అనేటువంటిది కాకుండా, ఎందుకంటే ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా లేదా భారతీయ జనతా పార్టీ అయినా జనసేన అయినా కూడా ఆ పార్టీ అధినేతలకి ఒకరో ఇద్దరో ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి ఆలోచనతోనూ, అదేవిధంగా ఎవరినో నమ్మి పార్టీలు కూడా వాళ్ళు ఆ కార్యకలాపాలను కానీ లేదా పార్టీల వ్యవహార శైలి కానీ ఉండదని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దాబోటోళ్ళు ఉన్నా లేకున్నా అది పెద్దగా ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితి ఉండదు. కారణం కాకపోతే కార్యకర్తలు నాయకులు అందరూ ఉంటే సమిష్టిగా ఉంటే ఏ పార్టీకైనా మంచిదే. బట్ అట్ సేమ్ టైం నా మీదనో మరొకరి మీదనో ఆధారపడి తెలుగుదేశం పార్టీ లేదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. దాంట్లో ఏమాత్రం వేరే ఆలోచన లేదు. తర్వాత కొన్ని అంశాలు వచ్చాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించారని. ఎందుకంటే దీంట్లో ఉదయం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి వివిధ జిల్లాల నుంచి, కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. కాబట్టి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాంట్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన దాంట్లో 100% అది కరెక్టే. దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకు అనంటే మొన్న ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం, ఒక అధినాయకుడిగా ఆయనకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని పూర్తిగా వివరించారు. అందులో భాగంగా కర్నూలు నంద్యాల 4 సంవత్సరాలు నేను పనిచేశాను పార్టీ కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా పోయి ఈ నెలంతా పనిచేసి అనంతపురం కూడా గెలవాలి, అదేవిధంగా మడక్సరలో ఈరన్నని మిత్రాయించాలా, గుంటకల్లో జితేంద్ర గౌడ్ని కూడా ఆడ సహాయం చేయమని, అదేవిధంగా పొద్దుటూరుకి వెళ్ళి లింగారెడ్డి గారిని కొంత ఆడ సహాయం చేయమని వివిధ రకాలుగా నెల రోజుల పాటు పార్టీ చెబితే అధినేత చెప్తే అవన్నీ కూడా విన్నాను. అప్పుడు ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను తప్పకుండా పార్టీ గుర్తిస్తాం, శాసనమండలి సభ్యుడిగాను లేదా రాజ్యసభను ఏదో ఒకటి చట్టసభలోకి తీసుకుపోతానటువంటిది భరోసా ఇచ్చింది మాత్రం వాస్తవమే. అదే విషయాన్ని వచ్చి నేను ఆ రోజు నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చెప్పా, ఈ అవకాశం మనకి ఇస్తామన్నాడు, మీరందరూ కూడా పనిచేయండి, దాంట్లో ఏమాత్రం మీరు అనుమానం పెట్టుకోవద్దండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. 5 సంవత్సరాలు మీరు కార్యకర్తలుగా పనిచేశారు. అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే అనంతపురమే మొట్టమొదట పెద్ద ఎత్తున పోలీసు నిర్బంధం నుంచి బయటకు వచ్చి ర్యాలీ తీశాం. తర్వాత అదేవిధంగా నేను మళ్ళీ కర్నూలుపై ర్యాలీ తీశాను. ఇట్లా రకరకాలుగా కేసులు బనాయించుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలంతా కూడా ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు. మీరు రేపు ప్రభుత్వం వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి అందరిని కూడా నయానో భయానో అందరినీ కూడా బుజ్జగించి పార్టీకి పని చేయమని చెప్పే సందర్భంలో నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధినేత హామీ ఇచ్చారని కూడా చెప్పాను. ఇందులో భాగంగా ఆ రోజు పార్టీ అధ్యక్షుడు జిల్లా తీసుకుంటావో రకరకాల రీతిలో లేదు, నాకు ఏం అవసరం లేదు, మీకోసం పని చేస్తానని చెప్పాను. ఆయనే నేను అడగకుండానే జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో నా వంతు పాత్ర ఏం చేశానో అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కూడా పార్టీ అప్పు చెప్పిన కొన్ని పనులు చేశాం. పులివెందుల ఎన్నికలు కావచ్చు, విశాఖపట్నంలో
యోగా దీనికి కానీ గత పొద్దుటూరులో మహానాడు జరిగితే గత సంవత్సరం కడప జిల్లాలో పొద్దుటూరు ఇన్ఛార్జ్గా నన్ను పెడితే అక్కడ పనిచేశాను. అంటే పార్టీ ఏ కార్యక్రమాలు అప్పచెప్పినా నేను పనిచేశాను. కాకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా మొత్తం కాలాన్ని అక్కడ పార్టీ కార్యాలయంలో వినియోగించలేని పరిస్థితుల్లో నేనున్నందున, ఎందుకంటే నాకు ఆ బాధ్యతలు పూర్తిగా నేను స్వీకరించి పనిచేయలేని పరిస్థితుల్లో మరి సామాజిక సమతుల్యంలో కిలార్ రాజేష్ గారు తెచ్చి వేసినట్ల కనపడింది. నాకు దానివల్ల ఎలాంటి బాధ లేదు, ఎలాంటి వేరే ఆలోచన కూడా లేదని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను పూర్తిగా సమర్థవంతంగా దాన్ని నిర్వహించేటువంటి పరిస్థితులు లేని సందర్భం ఉంది కాబట్టి. తర్వాత నారా లోకేష్ గారు కార్యక్రమానికి హాజరు కాలేదు. 100% కరెక్టే. నాకు వ్యక్తిగత కారణాల వల్ల పోలేకపోవచ్చు. అదేవిధంగా నేను 5 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల్ని మా ఇంట పెట్టుకున్నాం. 90% మంది కార్యకర్తలు మరి బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక 10% మరి అధికార పార్టీలో ఈరోజు కొనసాగుతూ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. వీరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి ఏదైనా మాకు స్టోర్ లీడర్షిప్ లేదో, లేకపోతే మాకు ఏదో ఇబ్బందులు పెట్టారని చెప్తే ఆ సభలో అంతరాయం కలగకూడదు, అదేవిధంగా సాఫీగా జరగాలనేటువంటి అభిప్రాయంతోనూ ఆ రోజు సమన్వయకర్త ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఆ రోజు సత్య, మన దామచర్ల సత్య ఫోన్ చేసి, అన్నా మీరంతా కోఆపరేట్ చేయాలా ఇది దీనివల్ల అంటే, అందుకనే నేను ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాను. ఎందుకంటే నేను నాకు పోటీ కూడా పార్టీ బాధ్యత లేదు. నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. మరి కొత్త వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు అందులో అక్కడ పాత కొత్త అనేటువంటి ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు నేను అక్కడ పోయి కూర్చోవడం, తర్వాత నేను ఏదో అక్కడ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం అనేది సబబు కాదు. గౌరవం ఉంటే పోదాం, గౌరవం లేని చోట ఎక్కడికి పోకూడదు అనేటువంటి భావంతో పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తిగా ఒక నిర్ణయం తీసుకున్నా. అందుకని అక్కడ పోలేకపోయాను. అట్లనే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు పార్టీలో ఉన్నాడు, ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పార్టీలో ఉన్నంత వరకు పార్టీలో ఉన్నాను కాబట్టి. కాకపోతే ఆ రోజు పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి అసంతృప్తి, అదేవిధంగా వివిధ రకాలుగా మనం కేసులు పెట్టారు మా మీద, రకరకాల బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకి నేను అక్కడ వెళితే ఊరట కలిగించాలా, లేదా సర్ది చెప్పే పరిస్థితి కలపాలా, ఆ పరిస్థితులు కూడా ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి మౌనంగా ఉండడం వాస్తవమే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. తర్వాత నాకు సామాజిక స్పృహ ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఈ అనంతపురంలో వివిధ రకాలుగా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ ఏదైనా కానీ స్పృహతో బాధ్యతతో ప్రజలంటే భయపడి పనిచేశాను. రౌడీలకి గుండాలకి భయపడకుండా ప్రజలకు భయపడి పనిచేశాను. రెండవది, ఆ కోణంలోనే ఎక్కడైనా కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకు కానీ అన్యాయం జరిగినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు పార్టీలో ఉండి కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లడం, వీలైతే అధికారులకు చెప్పడం, ఇది అన్యాయంగానే మనం దానికి మద్దతు ఇస్తున్నాం, సహకరిస్తున్నాం. అదేవిధంగా అనేక అంశాల్లో కూడా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా చేస్తాను. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను బ్రతికున్నంత కాలం నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజా జీవితం నుంచి పారిపోయేటువంటి మనిషిని కాదు. ఒకవేళ రాజకీయాల్లో ఉండలేక ఇమడలేని పరిస్థితి వస్తే రాజకీయాలకి గుడ్ బై చెప్పైనా నేను అభయ స్వచ్ఛంద సంస్థ ద్వారా వ్యవస్థలో జరిగేటువంటి లోపాలని, వ్యవస్థలో జరిగేటువంటి ఆకృత్యాలని, వ్యవస్థలో మార్పు కోసం నేను ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప నేను తెలుగుదేశం పార్టీ వీడాలనే ఆలోచనలో లేను. తెలుగుదేశం పార్టీకే కాదు, రాజకీయాల్లోనే ఉండాలా లేదా అని ఆలోచనప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా పిలిచి నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, దాంట్లో అనుమానం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల కార్యకర్తను కాబట్టి నాకు ఏదైనా పార్టీ బాధ్యత ఈ రోజు ఇచ్చినా, రేపు ఇచ్చినా, గతంలో ఇచ్చినా కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసా, భవిష్యత్తు కూడా పనిచేస్తా. నేను జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ పరంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు నాకంటే ఉన్నతమైనటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఇతరులు కానీ వాళ్ళకి నేను ప్రతిబంధకం కాకూడదు. అట్ ది సేమ్ టైం అన్యాయానికి గురైన కార్యకర్తలు కూడా నన్ను చూస్తే రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ శ్రేయస్ దృష్ట్యా, నగరంలోని ప్రజల శ్రేయస్ దృష్ట్యా కొంత మౌనంగా ఉన్నానే తప్ప ఇతరత్ర నా పోరాటంలో, అదేవిధంగా వేరే ఇతరత్ర సామాజిక స్పృహల బాధ్యతలో వెనకడిగేసే వ్యక్తిని కాదు. అవసరం వస్తే ప్రజల పక్షాన లేదా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ రోజైనా రేపైనా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో నాలో చావలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారికి పరిటాలకి విభేదాలు అని చెప్పారు. దాంట్లో రాజకీయ విభేదాలు ఉన్నది వాస్తవమే, దాన్ని కూడా నేను కాదనటలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో ఆ రోజు మంత్రిగా నేను కాంగ్రెస్ పార్టీలో
పిసిసి సెక్రటరీగా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కొంత విభేదాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత కక్షలు అయితే మా మధ్య లేవు. అదేవిధంగా పరిటాల రవి కుటుంబంతో కూడా రవి ఉన్నప్పుడు కొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నది వాస్తవమే, కానీ కొన్ని కోణాల్లో ఒక ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు ఆ ఇష్యూ వరకే వాళ్ళ మీద వ్యతిరేకత తప్ప ఇతరత విషయాల్లో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఈరోజు పరిటాల సునీత గారు మాట్లాడినా ఆమె ఎప్పుడు కూడా అన్నాను మాట్లాడుతుంది, మంచిగానే మాట్లాడుతున్నాం ఎవరితో కూడా. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ కలపన్నా విష్ చేస్తే నేను కూడా మాట్లాడుతున్నా. నాకు రాజకీయంగా ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూలో విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పుడు నా అభిప్రాయాన్ని నేను నిర్బంధంగా చెప్పి దాని మీద స్టిక్ ఆన్ అవ్వడం నా లక్ష్యం. ఒకవేళ అది రాజకీయ విభేదాలుగా పరిగణించాల్సిందే తప్ప వర్గశత్రువుగా భావించడం లేదా వర్ణించడం అనేది సరైనది కాదు. వాళ్ళు కూడా చాలా చెప్పారు విభేదాలు ఉన్నాయి, విభేదాలు వాస్తవమే, దాంట్లో నేను ఏకీపిస్తున్నా, కాదంటలేదు. ఈ కోణంలోనే వివిధ రకాలుగా మీకు వివరణ ఇవ్వాలని. తర్వాత ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పుడు చాలామంది నాయకులు ఇళ్లలో కొంతమంది దాక్కున్న రోజుల్లో కూడా బయటకు వచ్చి అన్యాయం అని చెప్పాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే క్రిస్టల్ గార్డెన్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి గారిని పిలిచా, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచాను. ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ, బివి రాఘవల్ గారు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ, ఫైనాన్స్ మినిస్టర్ ఆనాటి ఫైనాన్స్ రోషయ్య గారు వచ్చారు. ముఖ్యమంత్రిగా నేను రాలని చెప్పి జానారెడ్డి గారు పంపిస్తే సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు డిబేట్ చేశాం. చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉదయం మరుసటి రోజు పిలిపించాడు ముఖ్యమంత్రిగా. ఏంటిది రాయలసీమ వాళ్ళు ఫ్యాక్షన్ మాట్లాడుతున్నావు కరెక్టా అని అడిగితే నేను ఆయనకు ఒకటే చెప్పాను, రాయలసీమలో ఫ్యాక్షన్ నేను రాయలసీమ వాడినా, కానీ రాయలసీమలో ఇట్లా నరమేధం జరుగుతూ ఉంది, కుటుంబాల మధ్య ఉన్న పోరాటాన్ని వాళ్ళు ఏమైనా చేసుకోమనండి, సమాజం మీద పడతా ఉందంటే లేదా తప్పకుండా ఏం చేద్దామని చెప్పి ఆ రోజు తర్వాతనే స్టీఫెన్ రవీంద్ర గారిని ఎస్పీగా అనంతపూర్లో కూడా వేశారు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా అన్యాయం జరిగినప్పుడు నేను అన్యాయాన్ని నా పక్క న్యాయం ఉన్నప్పుడు ఎవరైనా దాంతో ఏకీభవించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక సందర్భాల్లో రకరకాలుగా వార్తలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటికి స్పందించాల్సిన అవసరం నాకు లేకపోయినప్పుడు కూడా ఈ విషయంలో ఒక పార్టీకి ఏదో వార్నింగ్ ఇచ్చాడు, అల్టిమేటం ఇచ్చాడు అనేటువంటిది, ఎందుకంటే ఆ పార్టీలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా అల్టిమేటం ఇచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయడు, తెలుగుదేశమైనా జనసేన అయినా కూడా. ఎందుకంటే వ్యక్తుల మీద 2-3 వ్యక్తులు ఉంటే ఎంత పోతే ఎంత భావనలో పార్టీలు ఉంటాయి కాబట్టి దాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఆలోచనలు కూడా నేను లేనని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేటికి కొనసాగుతూనే ఉన్నా. ఈ కార్యకర్తగా నాకు వీలైనంత మేర ఏదైనా ప్రజలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా కూడా నా చేతనైన మేర ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉండి పనిచేయడానికి ఎల్లవెల్ల సంసిద్ధంగా ఉన్నా. ఈరోజు ఉదయం కూడా ఎక్కడో ఒక ప్రాంతంలో ఏదో అన్యాయం జరిగిందంటే మీడియాకి వెళ్ళండి, అధికారులకు చెప్పండి అని చెప్పాను. ఈ విధంగా ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు ఒక సామాజిక స్పృహ బాధ్యత కలిగిన వ్యక్తిగా నా వంతుగా స్పందిస్తూనే ఉంటాను, స్పందిస్తున్నాం, భవిష్యత్తులో కూడా స్పందిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.